ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలా పట్టుదలగా ఉండాలి మనం. ఏ విషయంలో? ప్రార్థనలో. చాలామంది ప్రార్థనను చాలా మట్టుకు తృణీకరిస్తూ ఉంటారు. ప్రార్థన పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహనను లేనిటువంటి స్థితిలో చాలామంది ఉంటారు. బాగా వినాలి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. చాలామంది ప్రార్థన అనగానే ఒక సమయానికి, ఒక కాలానికి, లేకపోతే ఆదివారానికి, లేకపోతే ఒక ప్రార్థనా కూడికకు, ఒక సువార్త కూడికకు, ఒక ఉజ్జీవ కూడికకు, ఒక గృహ కూడికకు ప్రార్థన అనేది కొంతమందికి ఎలాగైపోయిందంటే అవసరాన్ని బట్టి ప్రార్థన చేయడం, కష్టాలు సంభవించినప్పుడే ప్రార్థన చేసుకోవడం, రోగాలు కలిగినప్పుడే ప్రార్థన చేసుకోవడం, ఇబ్బందులు ఎక్కువవుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవడం, మరి అన్నీ సజావుగా ఉంటున్న సమయంలో ప్రార్థనకు దూరం అవటం, ఆహ్లాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ప్రార్థనను విస్మరించటం. కొంతమంది అవసరాన్ని బట్టి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మన జీవితంలో కష్టమున్నా, నష్టమున్నా, వేదన ఉన్నా, వ్యతిరేకత ఉన్నా, పరాభావాలున్నా, పోరాటాలున్నా, ఎలాంటి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులున్నా, ఆహ్లాదకరమైన పరిస్థితులున్నా, సంతోషదాయకంగా ఉన్న, సమాధానమున్న, ఐశ్వర్యమున్న, సంపాదన ఉన్న, అనుకూలమైనటువంటి పరిస్థితులున్నా, మనం ఏ స్థితిలో ఉన్నా మనం ప్రార్థనను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటండి? దేవునితో సహవాసం చేసే స్థితిలో మనం ఉండాలి. దేవునితో గడిపే స్థితిలో మనం ఉండాలి. దేవునితో నడిచే స్థితిలో మనం ఉండాలి. దేవునితో అన్ని విధాలుగా కూడా సహవాసం కలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నట్లయితే మన జీవితాలలో దేవుడు మనకు కలుగజేస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు అదే చెప్తా, దేవునితో గడపండి, దేవునికి ఒక సమయాన్ని కేటాయించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా దేవునితో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. చాలామంది మాతో అంటూ ఉంటారు, మాకు ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం ఉండడం లేదండి, మాకు సంపాదించుకోవడానికే ఎక్కువగా మా సమయాన్ని మేము వెచ్చిస్తున్నాం, మా కుటుంబంతో ఉండడానికే మాకు సమయాన్ని మేము వెచ్చించుకుంటున్నాం. చాలామంది ఈ మాటలు మాకు చెప్తున్నప్పుడు నేనైతే వ్యక్తిగతంగా చాలా దుఃఖపడతా. నేను పైకి నవ్వుతానే మాట్లాడతాను, కానీ అలాంటి మాటలు వింటున్నప్పుడు నా హృదయంలో చాలా వేదన కలుగుద్ది. ఏంటి వీళ్ళు ఎట్లా అయిపోయారు, వీళ్ళు సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు, సేవకులు బోధలను వీరు ఏ రీతిగా స్వీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వీరితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకని వీరు ప్రార్థనను తృణీకరించుకుంటున్నారు? జాగ్రత్తగా వినాలి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఈ లోకంలో మీరు డబ్బును కోల్పోయినా మళ్ళా మీరు సంపాదించుకుంటారు. ఆరోగ్యాన్ని నష్టపోయినా మీరు మరలా ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఒకవేళ మనం ఈ లోకంలో ఎవరిని కోల్పోయినా ఏదో సందర్భంలో మనం ఆ వ్యక్తులతో సమాధాన పడే అవకాశం ఉంటుంది. కానీ మన జీవితంలో దేన్ని కోల్పోయినా ఈ లోకంలో మనం మళ్ళా పొందుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఒక్కసారి మనం పడిపోయామంటే తిరిగి లేపబడడానికి చాలా సమయం పడుతుంది. కానీ కృపగలిగిన దేవుడు మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఆయనతో మనం మాట్లాడడానికి ఇష్టపడకపోయినా, ఆయనతో మనం గడపలేనటువంటి స్థితిలో ఉన్న మన కొరకు నిత్యము కూడా ఎదురు చూస్తున్నటువంటి దేవుడైనా, మన కొరకు కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడైనా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి.